నిన్నటి మ్యాచ్లో సంజు శాంసన్ చూపించిన ఆట కేవలం పరుగులు కాదు, అదొక ప్రయాణం, ఒక పోరాటం, ఒక తిరుగుబాటు. చాలా కాలంగా అతని టాలెంట్పై ప్రశ్నలొచ్చాయి, కన్సిస్టెన్సీ లేదని విమర్శలొచ్చాయి, జట్టులో చోటు కోల్పోయిన సందర్భాలు ఎదురయ్యాయి. కానీ అతను మాత్రం నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగాడు. ఒక క్రికెటర్ జీవితంలో కష్టం బ్యాటింగ్ లేదా బౌలింగ్ కాదు, ఎదురు చూడటం, అవకాశం కోసం ఎదురు చూడటం, తనపై నమ్మకం కోల్పోకుండా ఉండటం. అది నిజమైన పరీక్ష. చాలామంది ఆటగాళ్ళు ఆ సమయంలోనే విరిగిపోతారు, కానీ కొందరు మాత్రం ఆ నిశ్శబ్దాన్ని ఆయుధంగా మార్చుకుంటారు. నిన్న మనం చూసింది అదే. మ్యాచ్ ప్రారంభం నుంచి అతని బాడీ లాంగ్వేజ్ వేరుగా కనిపించింది. క్రీజ్లోకి వచ్చిన క్షణం నుంచి అతని కళ్ళల్లో ఒక స్పష్టత కనిపించింది. ప్రతి బంతిని అర్థం చేసుకుంటూ, పరిస్థితిని అంచనా వేస్తూ ఒక్కో రన్తో జట్టుకు బలం ఇచ్చాడు. తొందర పడకుండా, అహంకారం లేకుండా ఒత్తిడిని కంట్రోల్ చేస్తూ ఆడిన తీరు నిజంగా అద్భుతం. ప్రతి బౌండరీకి ప్రేక్షకులు చప్పట్లు కొట్టినప్పుడు అది కేవలం ఒక షాట్కు వచ్చిన అభినందన కాదు, అది అతని సహనానికి వచ్చిన గౌరవం. ప్రతి సిక్స్లో అతని కష్టాలు వినిపించాయి, ప్రతి స్ట్రోక్లో అతని ఆత్మవిశ్వాసం కనిపించింది. ఒత్తిడున్న సమయంలో ఆటగాడు ఎలా ఆడతాడో అదే అతని నిజమైన వ్యక్తిత్వం. నిన్న ఆ ఒత్తిడి మధ్య అతను చూపించిన ప్రశాంతత నిజమైన ఛాంపియన్ లక్షణం. మ్యాచ్లో కీలకమైన సమయంలో వికెట్లు పడిపోయినా, స్కోర్ బోర్డ్ ఒత్తిడి పెరిగినా అతను మాత్రం తన ప్లాన్కు కట్టుబడి నిలిచాడు. అదే గొప్పదనం. ఇది కేవలం ఒక మంచి ఇన్నింగ్స్ కాదు, ఇదొక సందేశం. విమర్శలు వస్తాయి, అవకాశాలు పోతాయి, కానీ నమ్మకం ఉంటే తిరిగి రావచ్చు అనే సందేశం. నిన్నటి ఆట యువ ఆటగాళ్లకు ఒక పాఠం. సోషల్ మీడియా విమర్శలు, బయట ఒత్తిడి, సెలక్షన్ అన్యాయం ఇవన్నీ ఉన్నా కష్టపడితే ఒకరోజు ప్రపంచం నీ గురించి మాట్లాడుతుంది. ఎవరూ చూడని నెట్ ప్రాక్టీస్లు, ఉదయం లేవడం, ఫిట్నెస్పై పనిచేయడం, తన బలహీనతలను సరిచేసుకోవడం, ఇవన్నీ ఒక్క రోజులో ఫలితం ఇవ్వవు. కానీ ఒకరోజు, ఒక మ్యాచ్, ఒక ఇన్నింగ్స్ నీ జీవితాన్ని మార్చేస్తాయి. నిన్న అదే జరిగింది. అవకాశం వచ్చినప్పుడు భయపడకుండా తన టాలెంట్పై నమ్మకం ఉంచి జట్టును ముందుకు నడిపించడం అంటే అది నాయకత్వం. అతను కేవలం తన కోసం ఆడలేదు, జట్టు కోసం ఆడాడు, దేశం కోసం ఆడాడు, అభిమానుల కోసం ఆడాడు. అందుకే ఆ ఇన్నింగ్స్ ప్రత్యేకం. చాలామంది విజయాన్ని చూస్తారు, కానీ వెనుకున్న కష్టాన్ని చూడరు. ఒక ఆటగాడు ఎంత ఒంటరితనాన్ని ఎదుర్కొంటాడో, ఎంత సందేహాలను జయిస్తాడో, ఎంత బాధను మింగుతాడో అది బయట కనిపించదు. నిన్న ఆ బాధలన్నీ బ్యాటింగ్గా బయటపడ్డాయి. ఇది కేవలం క్రికెట్ కాదు, ఇది జీవితం. మన జీవితంలో కూడా అవకాశాలు ఆలస్యంగా వస్తాయి, మనపై నమ్మకం తగ్గే క్షణాలు వస్తాయి, మనం సరిపోమేమో అనిపించే రోజులు ఉంటాయి. కానీ ఆ సమయంలోనే మనం మనల్ని మనమే నిర్మించుకోవాలి. ఆ రోజు వచ్చినప్పుడు వెనక్కి తగ్గకూడదు, భయపడకూడదు, తప్పుకోకూడదు. ఎందుకంటే నిన్ను నువ్వు నిర్మించుకున్న వాడిని ఎవరూ ఆపలేరు. నిన్నటి ఇన్నింగ్స్ మనందరికీ ఒక విషయం చెప్తోంది. నీ పోటీ ప్రపంచంతో కాదు, నిన్నటి నీతో. నీ సమయం తప్పకుండా వస్తుంది. కష్టపడు, ఎదురుచూడు, నమ్మకం ఉంచు. ఇలాంటి కంబ్యాక్లు మనకు ప్రేరణనిస్తాయి, మనలో ధైర్యం నింపుతాయి, నెవర్ గివ్ అప్ అనే మాటకు అర్థం చూపిస్తాయి. నిన్న అతను చూపించిన ఆట భవిష్యత్తులో ఇంకా గొప్ప విజయాలకు నాంది కావాలని మనం కోరుకుందాం. అయితే అతడి పుట్టినరోజు నవంబర్ 11 కావడం, అతడికి ఈ రకమైన అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించి ఈ విజయ పరంపరలో 11 సంఖ్య ముఖ్య భూమిక పోషించిందని, అంతేకాక అతని పేరులో ఉన్న విశ్వనాథ్ కూడా పరమాత్ముని సంకేతమని నమ్ముతుంది. ఈ మొత్తం విశ్వంలో జరిగే ప్రతి చర్యకు ఒక కారణం ఉంటుంది. ప్రతి వ్యక్తికి జరిగే సంఘటన కానీ, వారికి లభించే ఎటువంటి ఫలితమైనా ఈ సృష్టిలో ముందే రాసిపెట్టుంటుంది. ప్రతి మనిషి వారి జీవితంలో సంభవించే కొన్ని సంఘటనలకు ఆ వ్యక్తి జీవిత ప్రయాణానికి ఒక కారణం ఉంటుంది. అలాగే ఒక అవినాభావ సంబంధం ఉంటుంది. అది ఎంతో నిశ్చితంగా పరిశీలిస్తే తప్ప అర్థం కాదు. ఈ విధమైన పరిశోధనలో ఒక వ్యక్తి లేదా సంఘటన అనేవి అనేక పేర్ల ద్వారా కానీ, సంఘటనల ద్వారా కానీ, సంఖ్యల ద్వారా కానీ అంతర్గత సంబంధాన్ని కలిగి ఉంటాయి. దీన్నే నమోవేదిక పరిభాషలో కనెక్టింగ్ ద డాట్స్ అంటాం. ఒకదానికొకటి అవినాభావ సంబంధంగా సాగే ఓ ప్రయాణం. ఏది ఒక రీజన్ లేకుండా జరగదన్నది ఎప్పుడో రుజువైపోయింది. దీన్ని అనుసరించే భిన్న కోణంలో నమోవేదిక పరిశోధన సాగుతోంది. మా ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు ఒక సంఘటన లేదా ఒక వ్యక్తి అన్న మాట లేదా ఒక వ్యక్తి జర్నీలోని ఒక ప్రముఖ సందర్భాన్ని విడమర్చి దాన్ని నమో సిద్ధాంతంతో కనెక్ట్ చేసి అందిస్తున్నాం. కీప్ వాచింగ్.